ఒక ఆయన లీవ్ లెటర్ రాశాడు, నేను విశాఖపట్నంలో పనిచేసాడు. ఇప్పుడు యాజ్ ఐఎమ్ సఫరింగ్ ఫ్రమ్ ఫీవర్ యూ మే బీ గ్రాంటెడ్ 2 days లీవ్ అని రాశాడు. అంటే ఆయన ఉద్దేశం ఏంటంటే యాజ్ ఐఎమ్ సఫరింగ్ ఫ్రమ్ ఫీవర్ యూ మే కైండ్లీ గ్రాంట్ మీ 2 days లీవ్ అని రాద్దామని. కానీ దాన్ని ఏమని రాశారంటే యూ మే బీ గ్రాంటెడ్ 2 days, నాకు జ్వరంగా ఉంది కాబట్టి నీకు 2 రోజుల సెలవు కటాక్షింపబడుగాక. రాయడంలో ఏమైపోతుందంటే దాని యందు సరి అయినటువంటి అర్థం తెలియకపోతే ఆ వాక్యాల కూర్పు అలా వస్తుంది. దానికి అర్థం తెలియదు, ఏదో ఇంగ్లీషు రాసి అందుకని ఐ కుడ్ నాట్ ఏబుల్ టు అంటాడు. ఐ కుడ్ నాట్ ఏబుల్ టు ఏంటి? ఐఎమ్ నాట్ ఏబుల్ టు అని అయినాను, లేకపోతే ఐ కుడ్ నాట్ డూ ఇట్ అని అన్నాను. రెండింటిలో ఏదో ఒకటాను అంతే. కుడ్ నాట్ ఏబుల్ రెండూ కలిపి ప్రయోగించక్కర్లేదు, కోరి ప్రార్థించక్కర్లేదు. కోరనన్నా కోరు, ప్రార్థన అన్నా చేయి, రెండులో ఏదో ఒకటి చేయి చాలు. కోరి ప్రార్థిస్తే అవతల వాడు ఇబ్బంది పడతాడు. అదే 2 అడిగితే ఏం చేయాలి, ఇప్పుడు నేను ఏ స్థాయిలో ఉండాలని ఉద్దేశం అని కొంచెం కంగారు పడుతుంది. కాబట్టి నేను ఇంతకీ ఈ విషయాన్ని మీకు ఎందుకు మనకి చేయవలసి వచ్చింది అంటే భాష యందు వచ్చేటటువంటి గమ్మత్తు.